అక్రమ సొమ్ముతో సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు. అలాంటి సన్నాసులను పట్టించుకొను ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి సన్నాసులను పట్టించుకొని అనుకుంటేనే పొద్దుటి లేస్తే ఏ సభ అయినా సరే కేసీఆర్ పేరు తలవకుండా రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఏ సభ అయినా సరే. కానీ కేసీఆర్ని ఆనవాళ్ళు లేకుండా చేస్తా. అసలు ఆ సన్నాసులు జోలికే నేను పోను. ఆ సన్నాసుల గురించి నాకు అవసరం లేదు. ఇవన్నీ ఎందుకు మాట్లాడాలి సార్? మొన్న వరంగల్ సభ పెట్టిండు కేసీఆర్. దాదాపుగా 5-6 లక్షల మందితో పెట్టిండు. సంవత్సరంన్నర తర్వాత పెట్టిండు. ఒక్కసారన్నా దాదాపుగా 52 నిమిషాలు మాట్లాడిండు. 52 నిమిషాల్లో ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడలేదు. ఒక్కసారి కూడా మాట్లాడలే. మీరు పొద్దుగాల లేస్తే కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్, ప్రజలకి కేసీఆర్ని గుర్తు చేసేదే మీరు. వద్దు మాకు కేసీఆర్ అవసరం లేదని చెప్పి కేసీఆర్ని పక్కగా పెడితే అదే సంవత్సరంన్నర తర్వాత అదే ప్రజలు వరంగల్ సభకు వచ్చారంటే కారణం మీరే. మీరు కేసీఆర్కి అవకాశం ఇస్తున్నారు కానీ ప్రజలు ఇలే అవకాశం. ముఖ్యమంత్రిగా మీరే అవకాశం ఇస్తా ఉన్నారు. ఇక అక్రమ సొమ్ముతో సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉన్నది. మీరు అధికారంలో ఉన్నారు, మీరంతా యాక్టివ్గా ఉండాలి. తిప్పి కొట్టరు. ముఖ్యమంత్రిని అంటే మంత్రి మాట్లాడు, మంత్రిని అంటే ఎమ్మెల్యే మాట్లాడు. గిది వాళ్ళ ప్రమోషన్సే. ఎమ్మెల్యే ఏదైనా పని చేస్తే నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేరు హైలైట్గా చూపించుకుంటాడు. మంత్రి చేస్తే జిల్లాల మంత్రి పేరు చూపించుకుంటాడు. మీ ప్రభుత్వంలో ఇదే జరిగేది. కేసీఆర్ ప్రభుత్వంలో ఏం చేసిరు తెలుసా? చాలా తెలివిగా చేసిరు. ఆడ ఏది చేసినా, ఎమ్మెల్యే ఏది చేసినా నీళ్ళు వదిలినా కూడా ఈ కేసీఆర్ నీళ్లు, పైసలు వచ్చినా కూడా ఇది కేసీఆర్ పైసలు అనేటటువంటి రేంజ్ లో కేసీఆర్ ని ప్రమోట్ చేశారు. ఇవాళేమో కనీసం మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు కూడా నేనే చేసిన. అరే కనీసం మరి ముఖ్యమంత్రి గారు చేసిన రేవంత్ రెడ్డి గారు ఒక్కరు చెప్పారు పేరు, ఏడని చెప్పిరా చూపింది. మరి అది సోషల్ మీడియా. మీరే కదా చిన్నపిల్లోడి దగ్గర నుంచి వెళ్ళి ముసలోడి దాకా ప్రశ్నించాలి. సోషల్ మీడియా వేదికగా ఎట్లయినా సరే ప్రశ్నించాలని చెప్పి నేర్పించిందే మీరు. నేర్పించారు, మీరు అధికారంలోకి వచ్చిండ్రు. కానీ ముఖ్యమంత్రి గారి తీరు ప్రజలు ఏం చెప్తా ఉన్నారనంటే ఎన్నికల కంటే ముందు బాగున్నది, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రవర్తన మార్చుకోలేదు. అంటే అదే దురుసు ప్రవర్తన. ముఖ్యమంత్రి కంటే ఎట్లుండాలి? ప్రతిపక్షంలో నువ్వు 100 మాట్లాడు, 100 రెచ్చగొట్టు. కేసీఆర్ చచ్చిపోయినా బాగుండు, లేకపోతే ముసలోడు, ఇంకోటి ఏది మాట్లాడి నడుతుంది. వన్స్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్లా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు మొత్తం చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. కానీ నేనేమంటున్నా అంటే మళ్ళీ ఇంకోటి ఏం చెప్తారు తెలుసా? వీళ్ళు అక్రమ సొమ్మని వీళ్ళే చెప్తారు. పొద్దుగా లేతే కాళేశ్వరం మొత్తం దాదాపుగా 1,00,000 కోట్లు స్కామ్ జరిగింది. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఈ కార్ రేస్ జరిగింది. మొత్తం కేసీఆర్ చేసిండు. అక్రమ సొమ్ము అవినీతి సొమ్ము అని చెప్తారు కానీ కేంద్రానికి లేఖ రాయరు. కేసీఆర్ని జైలు ఇప్పటివరకు కేసీఆర్ని జైలు పెట్టిరా? మరి పెట్టాలి కదా జైల్లో. మీరే కదా సార్ అధికారంలో ఉన్నది, మీరే పెట్టుండ్రు కేసీఆర్ని. ప్రజల సొమ్ము కదా, ప్రజల సొమ్ము తిన్నడని చెప్పి మీరు చెప్తున్నారు కదా, మాది ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు కదా. కేసీఆర్ని కేటీఆర్ని తీసుకుపోయి జైల్లో పెట్టుండ్రి. ప్రజలకు సాక్ష్యాధారాలు చూపేయండి. కాకపోతే పొద్దుగా లేగానే అవినీతి చేసిండ్రు, అక్రమాలు చేసిండ్రు. మరి ఎక్కడుంది అవినీతి అక్రమాలు? ఎవరు చూపించాలి ప్రజలకి? చేసిన మాట వాస్తవమే మీరు చెప్తా ఉన్నారు, ప్రూఫ్లు చూపేయండి, లోపలేసి పడేయండి. ఎవరైతే ఉంది ప్రజల సొమ్ము తిన్న తర్వాత. కానీ అది చేయరు. రోజు మాత్రానికి అంత అవినీతి జరిగింది, ఇన్ని కోట్లు జరిగింది, అన్ని 100 కోట్లు జరిగింది, 1000 కోట్లు జరిగింది. ఏం జరిగింది? ఇదా ప్రజలకు చెప్పుకుంటుండేది? ఇదే సార్ ప్రజలకు చెప్పేది? మీరు అధికారంలో బాగా చెప్తా ఉన్నావు, నువ్వు ఉన్నావు, ముఖ్యమంత్రికి ఉన్నావు, తీసుకపోయి లోకల్ పడే అంటున్నావు. ఒక్కొక్కరిని లోపల తీసుకపోయి పడే సాక్ష్యాధారాలతోటి. ఆ దమ్ము లేదు. మరి 2029లోగా 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరుల్ని చేస్తాం. 2029లోగా 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరుల్ని చేస్తారట. 2,500 రూపాయలు మేము వచ్చిన 100 రోజుల్లోనే 2,500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పినాం. బాగా చెప్పిరా? మీ నోటితోనే చెప్పిరు కదా. 16 నెలలు అవుతా ఉన్నది. ఎంతమంది ఆడబిడ్డలకి 2,500 రూపాయల చొప్పున ఇచ్చిర్రు? 100 కేవలం 100 రోజులు. 100 రోజులు కాదు, 6 నెలలు అనుకోండి. 6 నెలలు కూడా కాదు, సంవత్సరం వరకు ఖచ్చితంగా ప్రభుత్వానికి టైం ఇవ్వాలి. సరే ఎన్నో ముచ్చట్లు చెప్పారు అధికారంలోకి రావడానికి. మరి సంవత్సరం అయిపోయింది కదండి. మరి ఏ ఒక్క మహిళకి మరి ఎట్లా అంటే ఇవన్నీ ఇక మీరు చెప్తే ఊగొట్టుకుంటూ ఉండాలన్నా ఎట్లా? 2029 లోపంట కోటీశ్వరులు చేస్తారంట. 2,500 రూపాయలు ఇదానికి చేతన అయితే లేదు. కానీ ఇవన్నీ వాస్తవాలు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, కుటుంబ పెద్ద, కుటుంబంలో ఎన్ని
ఒడిదుడుకులున్నా, ఎన్ని అప్పులున్నా, ఎంత ఇదున్నా కూడా పైకి ఓకే పర్లేదు మేము మంచిగానే ఉన్నామని చెప్పుకుంటాడు. అంతేగాని మా పరిస్థితే బాగాలేదు, మొత్తం మేమంతా దివాలా తీసే కాడికి వచ్చిందంటే ₹1 అయ్యాడు. ఇస్తాడు రూపాయి? యాడికెళ్ళి కోటీశ్వరులు చేస్తాం, యాడికెళ్ళి అప్పులు వస్తాయి. సరే ఇక ఏదేమైనా కానీ నిన్న సారు నాగర్ కర్నూలు జిల్లా పోయి ఆడ ఒక గిరిజన జల వికాసం అని చెప్పి ఓ పథకాన్ని అయితే మరిగా ప్రారంభించారు. దీంట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఉన్నారు. సో మరి చూడాలి 2029 వరకు సారు ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తారంట. ఆ తర్వాత వచ్చేసేసి ఇక నేను అంతా మొత్తం చేసేస్తా అని చెప్తున్నాను సారు. నేనే చేసేస్తా అని చెప్పేసి నిన్న పోయి చెప్పినటువంటి సందర్భం అయితే మరి ఉన్నది. చూడాలి, ఎందుకంటే చెప్పినట్టు ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. ఇక అందుకే ఈ కూడా జర డౌట్లు అయితే ఉన్నాయి. మొదలు పెడుతున్నారు. 7500 కేంద్రాలు ఉన్నాయి. ఒడ్లు కొనక మొత్తం తడిసిపోతా ఉన్నాయండి బాబు రోడ్ల మీద. రోజుకో దగ్గర రైతులు ధర్నా చేస్తా ఉన్నారు తెలుసా. కొనే దిక్కు లేదు. వారం తర్వాత, 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత అకౌంట్లో పైసలు అయితే వేసినావు కానీ ఇంట్లో దాచిపెట్టుకుంటాం. ధాన్యం తీసుకుపోయి ఇంట్లో అడుగు మీద పెట్టుకునేవి కావు కదండి. రోజు కోలో జిల్లాలో వర్షాలు వస్తా ఉన్నాయి, కొనే దిక్కు లేదు. గై కొనమని అడుగుతా ఉన్నాం. అవి కొనండి సార్, గిట్టుబాటు ధర ఏదైతే ఉందో వేయండి. మీరు 24 గంటల పైసలు వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కొనండి, కొని ఆ గూడౌన్లు ఏవైతే ఉన్నాయో, మిల్లులు ఏవైతే ఉన్నాయో జర ఆడ భద్రపరచండి. లేరండి బాబు, చాలా దారుణంగా ఉన్నది. మొత్తం రైతులైతే ఆ వీడియోలు చూస్తా ఉంటే ఉన్నాయి. మన దగ్గర కూడా కాపీరైట్ పడుతుందని చెప్పి కొద్దిగా ఛానల్ ప్రాబ్లం మొత్తం చూపిస్తలేను కానీ రైతులు మొత్తం ఇట్లా నీళ్ళలో పోసుకొని మళ్ళీ వాటిని ట్రాక్టర్లో పోసి మళ్ళీ ఎండ వచ్చినప్పుడు మళ్ళీ ఆరబెట్టుకోవాలి. ఇది కథ. అకాల వర్షాలు చెడగొట్టుడు వానలు వస్తా ఉన్నాయి. ఏం లాభం? వానలు మే నెలలో వానలు వస్తా ఉన్నాయి, చెడగొట్టుడు వానలు వస్తా ఉన్నాయి. హైదరాబాద్ సిటీల్లో ఊళ్ళు ఉన్నాయి, వచ్చి మొత్తం ఆగవాగం చేస్తున్నాయి. మరి అట్లాంటప్పుడు ప్రభుత్వం అభయం ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. భరోసా ఇచ్చేటోడు ఇంతవరకు లేకపోయా. ఇట్లా ముందు వెనక్కి ముందుకి మేము కోటీశ్వరులను చేస్తామని చెప్పి మరి సార్ అయితే నిన్న సభా వేదికగా అయితే చెప్పడం అయితే జరిగింది. మరి చూడాలి 2029 వరకు ముఖ్యమంత్రి సార్ ఎంతమందిని కోటీశ్వరులను చేస్తాడు, మరి ఎంతమందిని ఇది చేస్తాడనేది మాత్రానికి చూడాలి.